బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ప్రధాని మోడీతో పాటు ఆర్థిక మంత్రితో ఆయన ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రైల్వే, జలశక్తి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రులను ఆయన కలిసే ఛాన్స్ ఉంది. జూలై 3వ వారంలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర బడ్జెట్లో ఏపీకి పెద్దపీట ఉండేలా సీఎం ఫోకస్ పెట్టారు. అమరావతి, పోలవరం పూర్తి చేయడమే టార్గెట్గా చంద్రబాబు పనిచేస్తున్నారు. అమరావతికి వెంటనే 15,000 కోట్లు అవసరమని, పోలవరం తొలి దశకు 12,100 కోట్లు కోరే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు బీహార్కు నితీష్ కుమార్ స్పెషల్ స్టేటస్ కోరుతున్నారు. స్పెషల్ స్టేటస్ కంటే వెంటనే నిధులు తెచ్చేలా కార్యాచరణను చంద్రబాబు అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. హస్తిన వెళ్లనున్న సీఎం విజయవాడ టు ముంబై, ఢిల్లీ వందే భారత్ ట్రైన్ అడిగే అవకాశం ఉంది. విశాఖ నుంచి చెన్నై, బెంగళూరుకు స్పెషల్ రైళ్లపైన నజర్ పెట్టనున్నారు. దీంతో పాటు రాయలసీమ సహా వెనుకబడ్డ జిల్లాలకు స్పెషల్ గ్రాంట్లు ఇవ్వాలని సీఎం కోరనున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. అలాగే రాబోయే కేంద్ర బడ్జెట్ లో ఏపీకి పెద్ద అవకాశం ఉండేలాగా కనిపిస్తోంది. సీఎం దానికి తగ్గట్టు ప్రణాళికలు రచిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వచ్చారు. అంటే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈరోజు ఢిల్లీకి రావడం తొలిసారి. దీనిలో భాగంగా కొన్ని ప్రాధాన్య అంశాలపై, అంటే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కొన్ని కీలక అంశాలపై కూడా కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో కూడా మర్యాదపూర్వకంగా భేటీ అయి రాష్ట్రానికి కావాల్సిన సహాయాన్ని, సహకారాన్ని కేంద్రం ఇవ్వాల్సిందిగా కూడా ప్రధాని నరేంద్ర మోడీకి విన్నవించబోతున్నారు. మరోవైపు పీయూష్ గోయల్ను, ముందుగా ప్రధాని కన్నా ముందు పీయూష్ గోయల్ను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో భేటీ కాబోతున్నారు. తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, అలాగే రోడ్లు, ట్రాన్స్పోర్ట్లో శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, మరికొంతమంది కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. ప్రధానంగా ఈ పోలవరం, అంటే జలశక్తి శాఖకు సంబంధించిన మంత్రులు కలవబోతున్నారు. మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారానికి సంబంధించి, అంటే అమరావతి నిర్మాణానికి దాదాపు ప్రజెంట్ 15,000 కోట్లు, అలాగే పోలవరం నిర్మాణానికి సంబంధించి 12,000 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీని సీఎం చంద్రబాబు కలవబోతున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు ఇటు ఎంపీలు కూడా కేంద్ర మంత్రులను కలిసే క్రమంలో వారు కూడా సమావేశమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇటు రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశూర్, అలాగే R&B మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి కూడా చంద్రబాబుతో సమావేశమయ్యారు. అంటే చంద్రబాబు ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకుంటా అక్కడ నుంచి నేరుగా అశోక రోడ్కి వచ్చారు, అశోక 50కి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంపీలందరూ, ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ ఎంపీలందరూ కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇక రేపు కేంద్ర మంత్రులతో సమావేశం అవుతున్న నేపథ్యంలోనే ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. రేపు అంటే ఈ పార్లమెంట్ సమావేశాల్లో వీరందరూ పాల్గొన్నారు కాబట్టి నూతనంగా ఎంపికైన ఎంపీలందరూ కూడా లోక్సభ సమావేశాలకు హాజరయ్యారు. 7 రోజుల పాటు ఈ సమావేశాలు జరిగాయి. అందరితో కూడా, కేంద్ర మంత్రులతో అందరితో కూడా వీరందరికీ మర్యాదపూర్వక భేటీలు కూడా జరిగాయి. రేపు కేంద్ర మంత్రులతో సమావేశం ఉన్న నేపథ్యంలో ఇటు ప్రధానితో కానీ ఇటు కేంద్ర మంత్రులతో కూడా కలిసే సందర్భంలో ఎంపీలు కూడా వెళ్లే అవకాశం కనిపిస్తుంది. దానిలో భాగంగానే వారి నియోజకవర్గాలకు సంబంధించిన అవసరాలకు సంబంధించి కానీ ఇప్పటివరకు జరిగిన పార్లమెంట్ సమావేశాలు, లోక్సభలో వీరు ఎవరెవరిని కలిశారు, వారి నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు అనే దానిపై కూడా ఎంపీలతో మాట్లాడి వారికి కూడా కొన్ని సూచనలు చేసే అవకాశం కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఇటు ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎంపీలందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు. అంటే ఇటు కేంద్ర మంత్రులుగా ఉన్న కింజారపు రామానాయుడు, మరోవైపు సహాయ మంత్రులుగా ఉన్న శ్రీనివాస్ వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, వీరు కూడా ఈ సమావేశానికి ఇటు సీఎం చంద్రబాబుతో జరిగిన ఎంపీల సమావేశానికి హాజరయ్యారు. జనసేన నుంచి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, ఇక టీడీపీకి సంబంధించిన ఎంపీలందరూ కూడా చంద్రబాబుతో జరుగుతున్న సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఇటు కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రాబట్టే విషయంలో ఏ విధంగా కేంద్ర మంత్రులను సంప్రదించాలి, మీ బాధ్యత ఏంటి, మీ నియోజకవర్గాలు ఎటువంటి సమస్యలు ఉన్నాయి అనే దానిపై ప్రధానంగా వారందరి నుంచి కూడా చంద్రబాబు ఫీడ్బ్యాక్ తీసుకున్నారు.